కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు కర్ణుడిని సంహరిస్తాడు. అయితే కర్ణుడు నిరాయుధుడని, అతనిని చంపమనడం కృష్ణుడికి ధర్మం కాదని చాలామంది భావిస్తారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కర్ణుడు నిరాయుధుడు కాదు, కృష్ణుడు అనైతికంగానూ చంపించలేదు. యుద్ధం 17వ రోజు సాయంత్రం 3 గంటల సమయంలో కర్ణుడు అర్జునుడు ముఖాముఖి పోరాడతారు. యోధుల రథం చుట్టూ ఉండే సైనికులు తప్ప వారిద్దరి మధ్యలో ఎవరూ జోక్యం చేసుకోలేదు. కర్ణుడి రక్షక సైనికులను అర్జునుడు తుడిచిపెట్టేశాడు. తర్వాత వీరిద్దరి మధ్య పోరు భీకరంగా సాగింది. యుద్ధం ఆఖరి క్షణాల్లో ఇంకా బలమైన దివ్యాస్త్రాలను వాడమని కృష్ణుడు అర్జునుడికి చెబుతాడు. అప్పుడు అర్జునుడు రౌద్రాస్త్రాన్ని సంధిస్తాడు. ఇక్కడే బ్రాహ్మణ శాపం వల్ల కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోతుంది. అప్పుడు కర్ణుడు, ఓ పార్థ, ఆగు, రథచక్రాన్ని పైకెత్తుతాను, ఈ సమయంలో నీకిది ధర్మం కాదంటాడు. అర్జునుడు కాసేపు ఆగుతాడు, కానీ కృష్ణుడు మాత్రం ఆగలేదు. ఏం రాధేయ, ఏకవస్త్రమై రజస్వల అయిన ద్రౌపదిని సభ మధ్యమునకు ఈడ్చినప్పుడు ఏమైనది ఈ ధర్మము? ఆమెతో మరో భర్తను పొందమని దుర్భాషలాడినప్పుడు ఈ ధర్మం ఏమైంది? భూమి మీద నిరాయుధుడై ఉన్న అభిమన్యుడిపై మీ 6 అతిరథులు కలిసి దాడి చేసినప్పుడు ఈ నీతి ఏమైంది అని అర్జునుడిని అస్త్రాలు వేయమన్నాడు కృష్ణుడు. కృష్ణుడి మాటలు విన్న కర్ణుడు సిగ్గుతో తల దించుకున్నాడు. మళ్ళీ యుద్ధం కొనసాగింది. కర్ణుడి బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు తన బ్రహ్మాస్త్రంతో ఎదుర్కొన్నాడు. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా కర్ణుడు వరుణాస్త్రాన్ని ప్రయోగించాడు. తర్వాత కర్ణుడు మేఘాలను సృష్టించాడు. అర్జునుడు వాయవ్యాస్త్రంతో వాటిని తొలగించాడు. కర్ణుడు అర్జునుడి ఛాతిపై కొట్టగా అర్జునుడు ఒక్కసారిగా మూర్ఛపోయాడు. మళ్ళీ కర్ణుడు రథచక్రాన్ని ఎత్తే ప్రయత్నం మొదలుపెట్టి విఫలమయ్యాడు. అర్జునుడు ఆ వెంటనే మూర్ఛ నుంచి కోలుకోగా, ఈ శత్రువు శిరస్సును నీ బాణముతో ఛేదింపుము అర్జున అని కృష్ణుడు చెప్పాడు. అర్జునుడు కర్ణుడి ధ్వజాన్ని కూలగొట్టాడు. తర్వాత మహేంద్రవ జ్రాలన దండ సన్నిభమైన అంజలికాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు. అతని విల్లుకు బాణం ఎక్కుపెట్టిన తరువాత భూమి కంపించడం ప్రారంభించింది. ఆకాశం విపరీతమైన శబ్దాలతో నిండిపోయింది. నేను నిజంగా తపస్సు ఆచరించిన వాడనైతే, గురువులను పెద్దలను సేవించి సంతోషింపజేసిన వాడినైతే, సదా పెద్దల వాకులను పాలించిన వాడినైతే ఈ అస్త్రము కర్ణుడిని చంపి నాకు విజయము చేకూర్చుగాక అని పిడుగుపాటు శబ్దంతో అర్జునుడు ఆ శరాన్ని విడిచిపెట్టాడు. ఆ అంజలికాస్త్రం తాకిడికి కర్ణుడి తల ఎగిరిపడింది. రాధేయుడి ప్రాణాలు సూర్యమండలంలో కలిసిపోయాయి. కర్ణుడి శరీరం నేల కొరిగింది. అయితే ఇందులో అనైతికమేముంది? కర్ణుడు నిరాయుధుడా? కాదు, బ్రహ్మాస్త్రంతో సహా అన్ని అస్త్రాలను ప్రయోగించాడు. కృష్ణుడు సమయం ఇవ్వడని తెలుసు. అతని ధ్వజం నేల కూలింది. అయినా సరే యుద్ధం మాని రాధేయుడు ఆ రథచక్రాన్ని ఎత్తుతూనే ఉన్నాడు. భూమిలో ఇరుక్కున్న రథాంగం శాప ప్రభావాన ఇరుక్కుందని, అది బయటకు రాదని కర్ణుడికి కూడా తెలుసు. అయినా దాన్నే ఎత్తే ప్రయత్నం చేశాడు. యుద్ధం అంటే చిన్నపిల్లలాట కాదు కదా, ఆగాగు, నేను మెల్లగా రథం ఎక్కాక మళ్ళీ ఆడుకుందామే అనడానికి. రథం మీద లేనివాడితో యుద్ధం చేయకూడదన్న నియమమేమీ లేదు. నేల మీదే నిల్చుని పోరాడొచ్చు. కర్ణుడంతటి వాడికి అదేం పెద్ద లెక్క కాదు. త్రేతాయుగంలో రాముడు చేయలేదా? 6 అతిరథులు కలిసి దాడి చేసిన నాడు అభిమన్యుడు నేల మీద లేడా? అర్జునుడు 14వ రోజున కౌరవ సైన్యంతో పాటు మహారథులతో నేలపై నిలబడి యుద్ధం చేశాడు. ఆ సమయంలో అర్జునుడు అభిమన్యుడు కర్ణుడిలా ఏడవలేదే. కాబట్టి అర్జునుడు కర్ణుడిని అనైతికంగా చంపలేదు. ఇందులో కృష్ణార్జునుల తప్పేమీ లేదు. కర్ణుడి చావుకి కర్ణుడే కారణం. ఇది ఎప్పటికైనా అనివార్యమే. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.